అందరికీ నమస్కారం అండి. మనం ఈ పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామంలో ఈరోజు సంబోధిని టీము వెరిఫికేషన్కి రావడం జరిగిందండి. దానిలో భాగంగా సామూహికంగా ఇప్పుడు ద్రవజీవామృతం తయారు చేయడం జరుగుతుందండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఇప్పుడు మనం చూద్దామండి. ఆవు మూత్రం 10 లీటర్లు, అలాగే ఆవు పేడ 10 కేజీలు, శనగపిండి 2 కేజీలు, బెల్లం 2 కేజీలు, పుట్టమట్టి 1 దోసుడు. దీన్ని 200 లీటర్ల డ్రమ్ము తీసుకున్నాము. దానిలో ముందుగా మనం తీసుకున్న పదార్థాల్లో శనగపిండి, బెల్లం మూత్రంలో కలుపుకోవడం జరుగుతుందండి. ఈ జీవామృతంలో ఆవు మూత్రంలోనూ డైరెక్ట్గా పిండి మనం ఎందుకు కలుపుతామంటే గడ్డలు లేకుండా ఉండడం కోసం పిండి కలుపుతాము. అందులోనూ సుక్రోజ్ ఉంటుంది, పిండి పదార్థాలు ఉంటాయి. బెల్లంలో ఐరన్, కాల్షియం, మెగ్నీషియం ఉంటుంది. దీనిలో ఆవు పేడలో కోటాను కోట్ల 1 గ్రాము ఆవు పేడలో 300 నుంచి 500 కోట్ల బ్యాక్టీరియా ఉంటుంది. అలాగే ఒక మొక్క పెరగాలంటే 18 రకాల పోషకాలు కావాలి, కానీ దేశీయ ఆవు మూత్రంలో 24 రకాల పోషకాలు ఉన్నాయి. ఇప్పుడు దీనిలో మట్టి ఎందుకు వేస్తామంటే ఇది ఏదైతే చెట్టు కింద గట్టు మీద మట్టి కానీ ఎరువులు, పురుగు మందులు కూడా వాడకుండా ఉన్న మట్టి కాబట్టి తర్వాత మనం ఆ వాసనకి వానపాములు అనేవి చాలా తొందరగా ఎమ్మటే అట్రాక్ట్ అవడం కోసం పుట్టమట్టి కూడా కలుపుకోవడం జరుగుతుంది. ఈ విధంగా ఇవన్నీ కలుపుకొని డ్రమ్లో పోసేసుకున్న తర్వాత దీన్ని సవ్య దిశలో క్లాక్వైజ్ డైరెక్షన్లో మాత్రమే ఉదయం సాయంత్రం తిప్పుకొని దీనిపైన క్రిములు, కీటకాలు, దోమలు కానీ ఈగలు కానీ ఏమీ పడకుండా ఉండటం కోసం ఒక గోనె సంచి కప్పుకొని దీన్ని 3 రోజులకు తయారవుతుందండి. 9 రోజుల లోపల మనం చేనుకి ఇచ్చుకోవడం జరుగుతుంది. దీన్ని 2 విధాలుగా మనం చేనుకి ఉపయోగించుకోవడం జరుగుతుంది. స్ప్రేయింగ్కి అయితే 100 లీటర్ల నీటికి 30 లీటర్ల జీవామృతం కలిపి పిచికారీ చేసుకుంటాము. అదేవిధంగా బకెట్ పట్టుకొని కళ్ళాపులా చల్లుకుంటే పైన పడింది ఫ్రెష్గా ఉపయోగపడుతుంది, కింద పడిందేమో బలానికి ఉపయోగపడుతుంది. ఈ విధంగా మనం జీవామృతం వేసుకోవడం వల్ల భూమిలోని మనకి బ్యాక్టీరియా, మనకి ఏ అయితే వానపాములు ఉన్నాయో అవన్నీ కూడా మేల్కొల్పి వాటిని మనకి భూమిలో సేంద్రియ కర్బన శాతం పెరగడానికి అవి గుల్లపార్చడం వల్ల మొక్కలన్నీ కూడా చాలా ఏపుగా పెరగడం, అలాగే మనకి రోగనిరోధక శక్తి పెరిగి మొక్కలు బలంగా తయారవుతాయి. ఈ విధంగా మనం శనగపిండి మూత్రంలో కలుపుకున్నాము, బెల్లమును దాన్ని పోసేస్తున్నాము. అలాగే పేడను కూడా బకెట్ నీళ్ళు తీసుకుని ఒక బకెట్ నీళ్ళు తీసుకుని అయితే మామూలుగా అయితే ఎకరానికి 200 లీటర్లో మనం డొక్కు పట్టుకొని బకెట్తో కళ్ళాపులో చల్లుకుంటే కరెక్ట్గా 200 లీటర్లు ఒక ఎకరానికి సరిపోతుంది. ఆ విధంగా మనకి చేడిపీడ అంటే ఇది పైన మనం బకెట్ పట్టుకొని అలా చల్లడం వల్ల డొక్కుతోటి ఏమవుతుందంటే కాండం తొలిచే రెక్కల పురుగులు వస్తాయి, అవి గుడ్లు పెట్టడానికి వస్తుంది. ఆ వాసనకి ఏమవుతుందంటే మన చేలో ఉండకుండా పక్క వాళ్ళ పొలం వెళ్ళిపోవడం జరుగుతుంది. అదేవిధంగా ఈ జీవామృతం వేసిన పొలంలో ఎలకలు కూడా కొట్టట్లేదు, పొలంలో ఎలకల సమస్య కూడా తగ్గుతుంది. ఆ విధంగా కూడా మన జీవామృతం చాలా బాగా పనిచేస్తుంది. ఇవన్నీ పిండి, బెల్లం, ఉలవపిండి ఇవన్నీ వేయడం వల్ల దీనిలో ప్రతి 20 సెకండ్లకి కౌంట్ పెరిగిపోతుంది. ఈ విధంగా మనకి 9 రోజుల లోపల వాడుకోవాలి. వాడుకోకపోతే దీనిలో ఉన్న బ్యాక్టీరియా చనిపోతుంది. దీన్ని ఎక్కువ ఇది బయోడైనమిక్ అంటాము. ఇది బయోడైనమిక్ అంటాము. ఆ విధంగా తిప్పడం వల్ల బ్యాక్టీరియా అని ఆ రొటేటింగ్లో చాలా బాగా తయారవుతుంది. ఉదయం సాయంత్రం తిప్పుకోవాలి, 3 రోజులు తిప్పుకోవాలి. ధన్యవాదాలండి. పశ్చిమ గోదావరి జిల్లా పెంటపాడు మండలం అల్లంపురం గ్రామం.